జగన్మోహన్ రెడ్డి మీరు చాలా గతంలో కూడా చెప్పారు, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని ముట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేరని. ఇప్పుడు బీజేపీ హ్యాపీ అనుకోవాలా వాళ్ళు, ఎందుకంటే మేము సపోర్ట్ చేయలేదు వాళ్ళిద్దరు ఇచ్చుకోవాలన్నారని? ఇప్పుడు ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. మనం వాస్తవానికి దూరంగా మనం ఏదో కట్టుకథలు చెప్పి కాదు కదా, అబద్ధాల పునాదుల మీద పెళ్లి చేసినట్టు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వ స్థాపనలు ఫస్ట్ టైం జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి లాస్ట్ టైం 634 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు సమంజసం అయిన దగ్గర ఆ లెడ్డిమాలోకలకి తెలిసి కూడా మళ్ళీ ఈసారి అదే ప్రభుత్వ స్థాపనలు చూసుకున్నారు. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. నేను సంక్షేమ ప్రాస్పెక్ట్లో మాడుతున్నా. ఎవరు అన్నది ఎష్యూర్డ్, రెస్ట్ ఎష్యూర్డ్ అంటారు చూడండి, అట్లాగా ఎవరు అన్నది రెస్ట్ ఎష్యూర్డ్. బట్ ఇస్తారన్న భ్రమ కల్పించడం అన్నది వాస్తవం. ఆ భ్రమల్లో ప్రజలు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పాలి. 124 స్థానాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం దానికి? ఇది ప్రజాస్వామ్యం. బీజేపీ సపోర్ట్ చేయట్లేదు, ఏమని చేస్తుంది? దేనికి చేస్తుంది చెప్పండి? అలా కాదు, మళ్ళీ మనం దేనికి చేస్తుంది? మీకు ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి వినండి. ఉచిత బస్సు విషయంలో ఎల్ఎన్టీ ఈజ్ అ నేషనల్ ప్రాజెక్ట్. ఏది మెట్రోస్ అని. నేను మెట్రోస్ వ్యవస్థ అన్నది ఒక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంటే నీకు మెట్రో కావాలన్నప్పుడు నువ్వు ఫ్రీ బస్ అంటే వాడు మెట్రో ఎక్కుతాడా? డెఫినెట్గా. ఎగ్జాంపుల్ ఇక్కడ డెన్సిటీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ వర్క్ హాలిక్ కాబట్టి హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో బెంగళూరు ఇవన్నీ ప్రాఫిటబుల్ మాడ్యూల్స్తో పరిగెడతాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత యాక్టివిటీస్ ఏమున్నాయి? ఖాళీగా ఇటువంటి తిరగడానికే కదా అది. ఖాళీగా తిరుగుతున్నప్పుడు ఎవడైనా మెట్రో ఎక్కుతాడా? తక్కువ బడ్జెట్ చూసుకుంటారు కదా ఎవరైనా. ఆబ్వియస్లీ ఫ్రీ కూడా కదా ఆడపిల్లలకి. సో అప్పుడు ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయింది అనుకోండి, అది జరగదు. అంచేత కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రభుత్వ స్థాపనకు ముందు ఎస్ క్రిస్టల్ క్లియర్లీ సైడ్ సదరన్ స్టేట్స్లో కొన్ని ప్రభుత్వాలు అంటే అప్పుడు కాంగ్రెస్ మీద కడుపుమంటమాట. ఈ ఉచిత బస్సులు ఇవ్వడం వల్ల మెట్రో ప్రాజెక్ట్స్ అన్నిటికీ లాసెస్ వస్తాయని మోడీ గారు ఇంటర్వ్యూ ఉంది చూడండి. సో దట్ ఇట్ మీన్స్ ఆబ్వియస్లీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు నీకు ఉచిత బస్సు ఎస్యూస్ మీ వాళ్ళు ముట్టుకోకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. నెక్స్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గ్యాస్, నెక్స్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆర్టీఏ వ్యవస్థ, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ మోర్ ఓవర్ ఇలాంటివి ఒక 5 ఉంటాయి. స్టాంప్స్ అండ్ డ్యూటీస్, మున్సిపల్ శాఖ పన్నులు, ఇవి మాత్రమే రాష్ట్ర ఆదాయానికి గణనీయంగా పెంచుకోవడానికి. మిగిలినవన్నీ జిఎస్టీ పరిధిలో ఉన్నాయి. సో జిఎస్టీ పరిధిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? దీని మీద గేమ్ చేస్తారు. జస్ట్ లైక్ అమరావతిలో భూములు పాత రేట్లే రాష్ట్రం అంతా రేట్లు పెంచారు. దాని లాజిక్ తెలుసా మీకు? దింపుడుకి వెళ్ళాం అంటారు దాన్ని. అంటే పాతోడు ఎవడో కొనుక్కున్న బకరగాడు ఉన్నాడు కదా, ఆడు కొత్తవాడిని ఎత్తికి పెడతాడు. ఇది సంపద సృష్టి, పాత రిజిస్ట్రేషన్ ఇక్కడ కోడిపెట్ల దొరుకుతుంది, ఇది ఇంకా తిరగబెట్టేసింది ఇక్కడ మనకి ప్రపంచం అని చెప్పి మళ్ళీ కొత్త బకరగాలకి ఆ ల్యాండ్లు అంట కడతారు. ఇప్పుడు పాతవాడికి వెళ్ళి రిలే బ్యారల్లో చూడండి, ఆడ ఒక రౌండ్ పరిగెట్టరాగానే బ్యారల్ ఇచ్చినట్టు కొత్త భజన బ్యాచ్గాళ్ళు వచ్చి ల్యాండ్లు కొని అమరావతి ఇంకా అద్భుతమైన రియల్ ఎస్టేట్ అని మొదలెడతారు ఇప్పుడు కదా. మరి రాష్ట్రం అంతా ఏం పాపం చేసింది రేట్లు పెంచడానికి స్టాంప్స్ అండ్ డ్యూటీలు? ఓకే, మిగతా చోట రియల్ ఎస్టేట్ లేదా? అసలు ఎక్కడ ఉంది రియల్ ఎస్టేట్? ఇక్కడ హైదరాబాదే లే పడుకుని ఉంది. డ్రాస్టిక్ ఫాల్ ఉంది సార్. డబ్బులు రొటేషన్ ఉంటేనే ఎవడన్నా ఆలోచిస్తారు సార్ దేనికైనా. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు సార్ దీని మీద? ఏమని మాట్లాడతారు ఆయన? స్కీమ్స్ గురించి ఆయన కూడా మేనిఫెస్టో అడవులంపడు తిరుగుతుంది. రాముడు వనవాసంలో కాదు, పెద్దిరెడ్డి భూములు, అలాగే మొన్న దాకా సజ్జల రెడ్డి అక్కడ కడపలో భూములు, అడవి భూములు కబ్జా చేశారని కొత్త కథల్లో తిరుగుతుండే ఆయన. అంచేత ఆయనకి తీరిక లేదు, వీళ్ళకేమో వీళ్ళకి నచ్చిందాట పాడింది పాట. అంటే స్కీమ్స్ గురించి అయితే మాట్లాడాలి కదా ఖచ్చితంగా. చేయరండి, నేను అదే చెప్తున్నాను. మీకు వీడియో ఇస్తాను, ప్లే చేయండి. 41,000 కోట్లు నేలమాలిగిల్లోకి వెళ్ళిపోయి లెక్కర మీద అన్నారు. బాబు అది ప్రభుత్వం నడిపిన లెక్కర్ అది. సో దాంట్లో ప్రభుత్వం రాష్ట్ర ఎక్స్చెక్కర్కే వస్తుంది అది. ఇప్పుడు మీరు ప్రైవేట్ వ్యవస్థలకు ఇచ్చారు 14% కమిషన్ అని బూచిని చూపిస్తూ అవుట్కమ్ చెప్పమనండి. ఏది? ఇప్పుడు ఆ 41,000 కోట్లు ఉంటే మీరు సంక్షేమం ఉన్నారు. ఇప్పుడు లేదు, మీకు స్టేట్ ఆప్షన్ లేదు. అది మీరే చేతులారా పోగొట్టుకున్నారు. అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు మాట్లాడింది శూన్యం అని అర్థం. రాష్ట్ర ఖజానాకి ఇప్పుడు కూడా ప్రభుత్వమే పాలసీగా తీసుకుని అన్ని బ్రాండ్లు మేము అమ్ముతాం, ఇది రేట్లు ఇది అని చెప్పినప్పుడు రాష్ట్ర ఖజానాకి హ్యాపీగా వస్తుంది గోపేట్ల డబ్బులు. అప్పుడు మీరు సంక్షేమ పాలనలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, కానీ అది ఎప్పుడో జరగలేదు. ఆయన కాడో తెలిసినట్టు లెక్క. ఇంకా మిగిలింది లోకేష్ గారు. ఆయన ఏం చెప్పాడు? మన మన జాఫర్ ఇంటర్వ్యూ అనుకుంటా, అందులో చెప్పాడు ఆయన, సార్ ఇది అబ్నార్మల్ ఫిగర్, 1.6 lakhs crores పర్ ఇయర్, యూ కెనాట్ మేక్ ఇట్ అన్నాడు. అంటే లేదు, మా దగ్గర క్యాలిక్యులేషన్స్ లేకుండా మేము రాగలమా? క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, మేము డెఫినెట్గా డెలివరబుల్స్ కింద ఉంటుంది అన్నాడు. అంటూ కూడా ఆయన ఏమన్నాడు లోకేష్ గారు, మేము ఒకవేళ లేకపోతే గల్లా పట్టుకుని అన్నాడు. కాలర్ పట్టుకుని అడగండి అన్నాడు. కాలర్ పట్టుకుని అడగండి అన్నప్పుడు ఏమైంది అక్కడ? మొన్న ఒక ఆడపిల్ల అడిగింది, ఏందన్నా మా ఉచిత బస్సు ఇవ్వండి అంటే, పెన్షన్ ఇచ్చాం కదా పెన్షన్ ఇచ్చాం కదా పెన్షన్ ఇచ్చాం కదా అంటాడు. అంటే ఏంటి? కోమటకోటికి వెళ్ళండి మీరు, మీకు ఉప్పు కావాలి, అడి దగ్గరికి వెళ్ళండి, ఉప్పు ఉండదు అడి దగ్గర. అడేటి చెప్తాడంటే పప్పు ఉందని సంటేస్తుంటాడు మిమ్మల్ని, అంతేగాని ఉప్పు లేదని మాత్రం చెప్పడు. సో ఇట్లాంటి కథలకి బాగుంది అన్నది ఈయన. ఆయన మరి చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పే అక్కర్లేదు. 6 ఖచ్చితంగా డెలివరీస్ ఇస్తాం మీకు ఖచ్చితంగా నేనంటే బాబు మాట బంగారు బాట లాగా ఆయన